ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఒక 4-5 సంవత్సరాలుగా మనం వార్తల్లో ఎక్కువగా వింటున్నటువంటి సమాచారం ఏంటి? యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు, మతం పేరుతో యుద్ధాలు కావచ్చు, స్థలం పేరుతో యుద్ధాలు కావచ్చు, జాతుల మధ్య యుద్ధాలు కావచ్చు, రంగు తేడా వల్ల యుద్ధాలు కావచ్చు. ఇలాగా యుద్ధాల గురించి వినడం అనేటువంటిది దురదృష్టవశాత్తుగా ఒక పరిపాటిలాగా అయిపోయింది. యుద్ధాలు మొదలవుతున్నాయి, కానీ అవి ఎప్పుడు అంతమవుతున్నాయో కూడా మనకి తెలియటం లేదు. ఒకప్పుడు యుద్ధాలు జరిగితే అవి ఎక్కడో జరిగేవి, ఏదో వార్తల్లో వినేవాళ్ళం. కానీ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఏవైతే యుద్ధాలు జరుగుతున్నాయో అవి నేటి మన జీవితం యొక్క ప్రతి అంశాన్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. కూరగాయలు వస్తాయో లేదో, పెట్రోల్ దొరుకుతుందో లేదో, వాటర్ వస్తుందో లేదో, ఇలాంటి నిత్య అవసరాలను కూడా నేటి యుద్ధాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా వార్తల్లో ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది, ఎక్కడ ఎప్పుడు ఏం మొదలవుతుంది అనేటువంటి ఒక రకమైన ఉత్కంఠతతో కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఒక రకమైనటువంటి నిస్సహాయత అనిపిస్తుంది. అరే, ఇలా అయిపోతుంది, మనం ఏం చేయగలం, మనమేం చేస్తాము, మనమేం చేయగలమండి, ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాలి, లేదంటే ప్రభుత్వాలు చూసుకోవాలి, ప్రెసిడెంట్లు చూసుకోవాలి, ప్రైమ్ మినిస్టర్లు చూసుకోవాలి, మనమేం చేయగలమండి ఇందులో అని ఒక రకమైనటువంటి నిస్సహాయతను మనం అనుభూతి చేస్తాం. కానీ మనం నిస్సహాయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలాంటి సామాన్య మానవులే విశ్వశాంతిని తీసుకుని రాగలరు. కానీ దీంట్లో ఒక చిన్న రహస్యం కూడా ఉంది. ప్రతి మానవుడిలో ఉండేటువంటి క్రోధం, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం లాంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఇది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, వాటి వల్ల కలిగేటువంటి నెగిటివ్ వాతావరణం ఏదైతే ఉందో వాస్తవంగా అది యుద్ధాల వల్ల విధ్వంసం బయటికి కనిపిస్తే దీనివల్ల కలిగేటువంటి విధ్వంసం కూడా బయటికి కనిపించకుండా అంతే ప్రమాదకరమైనటువంటిది. హింస అంటే కేవలం బాంబులు వేసుకోవడం వల్ల, గన్నులు పేల్చుకోవడం వల్ల జరిగేటువంటిదే కాదు. మన నిత్య జీవితంలో కూడా మన చుట్టూ అతిగా కోపము, క్రోధము, ద్వేషము, ఈర్ష్య, పగ, ప్రతీకారాలు పెరిగిపోయి హింస అనేటువంటిది సామాన్య మానవుల జీవితంలో కూడా చాలా ఎక్కువైంది. ఆ విధ్వంసం ఎంత ప్రమాదకరమైనటువంటిదో ఈ చిన్న చిన్న రేణువులు అంటారు కదా, నిప్పు రేణువులు, ఈ నిప్పు రేణువులు కూడా అంతే ప్రమాదకరమైనటువంటివి. ఎప్పుడైతే కలెక్టివ్గా అందరి యొక్క ఆలోచనలలో ఎప్పుడైతే ఇలాంటి నెగిటివిటీ అనేటువంటిది ఉంటుందో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి సమాజంలో, వాతావరణంలో ఇంకా వికారాలని, హింసని ప్రేరేపించేవిగా ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంటే మనం మాట్లాడేది, మన మీటింగ్ కంప్లీట్ అవ్వక ముందే మన మీటింగ్ గురించి విషయాలన్నీ ప్రపంచం అంతటికీ తెలిసిపోతుంది. మనం బయటకు వచ్చేసరికి దానికంతా ఒక AI ఇమేజ్ తయారు చేసి ఆల్రెడీ ఎవరో పంపించేస్తారు. సో అంత త్వరగా ఇప్పుడు విషయాలన్నీ కూడా స్ప్రెడ్ అవుతున్న కారణంగా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మనం ఏదైతే మాట్లాడుతున్నామో, మనం ఏవైతే చిన్న పనులే అనుకోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా దూరం, చాలా త్వరగా ప్రయాణించి వేరే ఎవరో వాటిని చూసి ప్రేరణ పొందుతూ అక్కడ అలా జరిగింది కాబట్టి నేను కూడా ఇలాగ చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒక రకంగా యుద్ధాల వల్ల, బాంబుల వల్ల, ఆయుధాల వల్ల ఏ రకమైనటువంటి హాని జరుగుతుందో, తలపెట్టబడుతుందో మనందరి యొక్క ఆలోచనలు, మనందరి యొక్క మాటలు, మనందరి యొక్క కర్మల యొక్క ప్రభావం కూడా మనం తక్కువగా చేయలేము. కాబట్టి ఎప్పుడైతే మనందరం ఇలాగ చేయగలమో దీన్ని పల్టా కొట్టి మనందరి యొక్క వృత్తిని, మన వైబ్రేషన్స్ని శాంతియుతంగా, ప్రేమపూర్వకంగా, ఆనందపూరితంగా చేసుకున్నప్పుడు దాని ప్రభావం వాస్తవంగా దీనికన్నా రెట్టింపుగా వెళ్తుంది. ఏదైతే నెగిటివ్ వైబ్రేషన్స్ ప్రభావం కన్నా
డివైన్ అప్లిఫ్టింగ్, ఈ ఉన్నతమైనటువంటి దివ్యమైన ఆలోచనలు, సంకల్పాల యొక్క ప్రభావం ఇంకా ఎక్కువ పనిచేస్తుంది. అందుకే పాండవులు 5, కౌరవులు 100. ఈ పాజిటివిటీ, ఈ డివినిటీ, ఈ ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, ఈ శక్తి కొంచెం ఉన్నా చాలు, కొద్ది మందిలో వచ్చినా చాలు, ఆ పరివర్తన అనేటువంటిది చాలా పెద్దగా మల్టిప్లై అయ్యి దాని ప్రభావం ఎక్కువగా వ్యాపిస్తుంది. చూడండి, అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాం. ఆ రోజు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, చిన్న చిన్న అపార్ట్మెంట్స్, చిన్న చిన్న బిల్డింగ్స్, చిన్న చిన్న కాలనీస్ వాళ్ళు కూడా వాళ్ళ అపార్ట్మెంట్ పార్కింగ్లోనో, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చిన్న పార్కులోనో ఒక 5-10 మంది అన్నా కలిపి ఏదో వచ్చిరాని యోగా అన్నా చేసి ఆ ఫోటోలు అందరూ పెట్టుకున్నారు. ఇక ఇవాళ మేము కూడా యోగా డే చేసుకున్నాం. ఆ రోజు అందరూ యోగా గురించి, ఆరోగ్యం గురించి, ప్రాణాయామం గురించి, ధ్యానం గురించి ఎన్ని సభలు జరిగాయి, ఎన్ని చర్చలు జరిగాయి, ఎన్ని సమావేశాలు, పబ్లిక్ స్పాట్స్, ప్రభుత్వాలు ఎంత పెద్ద ఏర్పాట్లు చేశారు. కానీ అది ఒక్కరోజు యొక్క విషయం కాదు. అంటే మనందరం తలుచుకుంటే, మనందరం చెయ్యగలిగితే, మనందరం కలిసి సమాజాన్ని బాగుపరిచేటువంటి ఎన్నో పనులు మనం చెయ్యొచ్చు. కాబట్టి విశ్వశాంతి కోసం ఎవరో వాళ్ళే చెయ్యాలి, వీళ్ళే చెయ్యాలి అని మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. మన వంతు సహాయాన్ని మనం చెయ్యొచ్చు. మన ఇంట్లో, మన కుటుంబంలో ఒక శాంతిపూరితమైనటువంటి వాతావరణం, ఒక ఆధ్యాత్మిక దినచర్య. కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, చూడండి, సాటర్డే సండే వస్తుందంటే ఈ సాటర్డే ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, లేదంటే ఈ సండే ఏ మాల్కి వెళ్ళాలని మనం ప్లాన్ చేసుకుంటాం. తప్పకుండా ఎంజాయ్ చేయాలి, చేయకూడదని కాదు. కానీ దాంతోపాటు కలెక్టివ్గా ఫ్యామిలీలో ఉన్న 4, 5, 6 ప్రతి సాటర్డే మనందరం కలిసి కొద్దిసేపు ఒక పావు గంట, అరగంట మన ఇంట్లో మనం మెడిటేషన్ చేసుకుందాం. మీరు అనుకోవచ్చు, మా ఇంట్లో మేము మెడిటేషన్ చేస్తే మొత్తం ప్రపంచం మారుతుందా అని. ఆ ప్రపంచం మారినా మారకపోయినా మీ ఇంట్లో ఒక వైబ్రేషన్స్ మారుతాయి. మీ ఇంట్లో మీ మధ్య మీకు సత్సంబంధాలు పెరుగుతాయి. మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పోతాయి. సో ఎలాగైతే మనం సెలవులకు వెళ్ళాలి, ప్లానింగ్లతో పాటు మన ఇంట్లో, మన ఇంటి తాలూకా పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, మన మధ్య మంచి రిలేషన్షిప్స్ ఉండడానికి, మన మధ్య సత్సంబంధాలు ఉండడానికి మనందరం ప్రతి వీకెండ్ ఒక అరగంట మనం అందరం కలిసి మెడిటేషన్ చేసుకుందాం. మీ ఒక్క ఫ్యామిలీలో ఇలా జరుగుతుందని తెలిసిందనుకోండి, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అలాగే బిల్డింగ్ మొత్తం, అపార్ట్మెంట్ మొత్తం, సొసైటీ మొత్తం. ఇప్పుడు ఫ్రీగా ఆన్లైన్లో మెడిటేషన్ చెప్పే టీచర్స్, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ చేయించేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరిని అప్రోచ్ అయినా మీ ప్లేస్కి వచ్చి, మీ బిల్డింగ్కే వచ్చి, మీ సొసైటీకే వచ్చి వాళ్ళు మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయిస్తారు. చూడండి, ఈ కాలంలో చాలా బిల్డింగ్ వాళ్ళంతా కలిపి ఒక డాన్స్ టీచర్ని పెట్టుకుంటారు. బిల్డింగ్ వాళ్ళందరూ కలిపి ఒక కరాటే టీచర్ని పెట్టుకుంటారు. సో దట్ ఆ బిల్డింగ్లో వాళ్ళందరూ కూడా కరాటే నేర్పించాలన్నా, డాన్స్ నేర్పించాలన్నా, సంగీతం నేర్పించాలన్నా ఆ టీచర్ దగ్గరికే వెళ్తారు. అలాగే ఒక మెడిటేషన్ టీచర్ని ఎందుకు పెట్టుకోరు? అందరూ కలిసి వారి దగ్గర మెడిటేషన్ ఎందుకు నేర్చుకోరు? దానివల్ల మన సొసైటీలో, మనం ఉంటున్న స్థానంలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి పెరుగుతాయి. ఆ డివినిటీ అనేటువంటిది పెరుగుతుంది. దీని ఎఫెక్ట్ అక్కడ ఉండేటువంటి పిల్లల మీద కూడా పడుతుంది. ఒక సామూహిక సంఘటిత యోగా కార్యక్రమం, సామూహిక సంఘటిత ధ్యాన కార్యక్రమం కానీ పెట్టినప్పుడు దాని ప్రభావం తప్పకుండా అక్కడ ఉన్న యూత్ మీద, టీనేజర్స్ మీద, పిల్లల మీద తప్పకుండా పడుతుంది. అలాగే మనం ఇంట్లో కాకుండా నెక్స్ట్ ఎక్కువగా సమయం గడిపేటువంటి స్థానం మన వృత్తి వ్యాపారాలు చేసుకునే మన ఆఫీస్ కావచ్చు, బిజినెస్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, ఎక్కడన్నా కావచ్చు. మన ఏ స్థానంలో అయితే మనం పని చేసుకుంటామో అక్కడ తప్పకుండా ఏకాంతంగా సమయం గడపడానికి ఒక క్వైట్ రూమ్ అనేటువంటిది తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు అంటే ఆఫీస్ అనగానే రకరకాల ప్రెషర్స్, రకరకాల టెన్షన్, రకరకాల స్ట్రెస్, ఇది కాకుండా ఒకరిపై ఒకరు పాలిటిక్స్ వేసుకోవడం, ఇవన్నీ ఉండడం వల్ల పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కన్నా కొంచెం నెగిటివ్ ఎన్విరాన్మెంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో ఇలాంటి క్వైట్ రూమ్స్, ఇలాంటి మెడిటేషన్ రూమ్స్, అక్కడ మంచి చిన్న మెడిటేషన్ మ్యూజిక్,
పెట్టి, లైట్ కామింగ్ మ్యూజిక్ పెట్టి, ఒక మంచి పరమాత్మని యొక్క పాయింట్ ఆఫ్ లైట్ అక్కడ పెట్టి, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కానీ తయారు చేసినట్లయితే, ఏ ఎంప్లాయీస్కి అయితే అలాంటి ఎన్విరాన్మెంట్ కావాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు కాసేపు కూర్చోవచ్చు. ఒక చాలా పెద్ద వ్యాపారవేత్త మౌంట్ ఆబూ రాజస్థాన్లోని దాది గుల్జార్ గారిని కలవడం జరిగింది. వారికి ఎన్నో పరిశ్రమలు అనేటువంటివి ఉన్నాయి. దాది గారు వారికి ఒకటే చెప్పారు, మీరు మీ ఎంప్లాయీస్ కోసం జీతాలు ఇస్తారు, అవి ఇస్తారు, ఇన్ని ఇస్తారు కదా, మరి వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉండడానికి, వాళ్ళ జీవితంలో శాంతి రావడానికి, సుఖం రావడానికి మీరు ఏమి ఇస్తున్నారు అని అడిగారు. వారి దగ్గర ఏమీ సమాధానం లేదు. అప్పుడు గుల్జార్ దాది గారు వారికి ఈ విషయం చెప్పారు, మీరు అంత పెద్ద కంపెనీ ఉంటుంది కదా, అందులో ఒక చిన్న మెడిటేషన్ ప్లేస్ పెట్టండి. అక్కడ మీ ఎంప్లాయీస్ని అందరినీ వచ్చి కాసేపు ధ్యానం చేసుకుని వెళ్ళమని చెప్పండి అని. కొత్తలో అలాగే వాళ్ళకి చాలా యూనిట్స్ ఉన్నాయి, 1-2 యూనిట్స్లో పెట్టారు. పెట్టిన తర్వాత వారు ఏం చేశారంటే, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఒక స్వైప్ ఇన్ కూడా పెట్టారనమాట. సో ప్రతి ఎంప్లాయీ ఖచ్చితంగా స్వైప్ ఇన్ చేసి అక్కడ ఒక 2 నిమిషాలన్నా కూర్చుని వచ్చి వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళాలి అని. కొత్తలో అందరికీ అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ తర్వాత వాళ్ళ అనుభవం ఏంటి అంటే, ఇప్పుడు మాకు అక్కడికి ఎంత మంచిగా అనిపిస్తుందంటే సిస్టర్, మా ఆఫీస్ వాళ్ళు ఒకసారి వెళ్ళమంటారు, కానీ మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళే ముందు కూడా ఒకసారి మళ్ళీ మేము మెడిటేషన్ రూమ్కి వెళ్ళి వస్తున్నాము అని. దాని మీద వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఎంప్లాయీస్ మధ్య ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, పోట్లాడుకోవడాలు, కొట్టుకోవడాలు, లేదంటే అంటే కొట్టుకోవడం అనేటువంటిది ఉండదులేండి, కానీ ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్, ఒక రకమైనటువంటి కోల్డ్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఇవి చాలా మటుకు తగ్గాయి. చాలా వాళ్ళలో టాలరెన్స్ అనేటువంటిది పెరిగింది, సహనం అనేటువంటిది పెరిగింది. సో ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మేము చూసాము ఇది అయిన తర్వాత అని వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు రియల్ రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత 2 యూనిట్లు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ మొత్తం వారికి ఉన్నటువంటి 30 యూనిట్స్లో కూడా ఇలాగ మెడిటేషన్ రూమ్స్ పెట్టడం, అలాగా మెడిటేషన్ క్లాసెస్ చేయించడం, సిస్టర్స్ని తీసుకెళ్ళి వాళ్ళ ఎంప్లాయీస్కి స్ట్రెస్ మేనేజ్మెంట్ వీటి గురించి చెప్పించడం అనేటువంటి చేయడం వల్ల ఆయన చెప్పారు, మా ఎంప్లాయీస్లో మోటివేషన్ చాలా పెరిగింది, వాళ్ళల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్ వచ్చింది అని. అంటే కొంతమంది ఎంప్లాయీస్ అయితే పర్సనల్గా మా దగ్గరికి వచ్చి చెప్పింది, సిస్టర్ మేము ఇదే మెడిటేషన్ మా ఇంట్లో చేయడం వల్ల మా ఇంట్లో కూడా ఇప్పుడు ఇంతకు ముందు కన్నా కొంచెం కీంచాతాని ఉంటుంది కదా ఇళ్లలో, చిన్న చాలా తగ్గాయి అని చెప్పి. కాబట్టి మనం ఎక్కడైతే మనం పని చేస్తామో, ఎక్కడైతే మనం ఎక్కువ సమయం గడుపుతామో అక్కడ కంపల్సరీగా అందరూ వచ్చి కాసేపు ధ్యానం చేసుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి ఒక చిన్న ప్లేస్ అనేటువంటిది కేటాయించడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ అది చెయ్యాలనేటువంటి భావన ఉండాలి అంతే. ఇది ఏ ధర్మానికి సంబంధించింది, ఏ మతానికి సంబంధించినటువంటి విషయం కాదు. అక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవడానికి, వాళ్ళకి ఏ పద్ధతిలో ధ్యానం చేసుకోవడం అలవాటైతే ఆ పద్ధతి. ఒకవేళ రాధా వాళ్ళకి ధ్యానం చేసుకోవడం రాకపోతే అక్కడ ఒక చిన్న కామెంటరీ మనం పెట్టచ్చు. ఆ కామెంటరీ వల్ల వాళ్ళు ఆ కామెంటరీని ఫాలో అవుతూ వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మనలో వ్యక్తిగతంగా కూడా ఎన్నో మనం చిన్న మార్పులు చేసుకోవడం వల్ల కూడా మనలో ఉన్నటువంటి ఏదైతే ఈ అశాంతిని క్రియేట్ చేసే క్వాలిటీ ఎలాగైతే మనలో వచ్చిందో, శాంతి అనేటువంటిది ఇట్ ఈజ్ అవర్ రియల్ రిలీజియన్. శాంతి అనేటువంటిది ఆత్మ తాలూకా స్వధర్మం. అందుకే మనం ఓం శాంతి అంటాం. ఏ మంత్రమైనా చివరిలో ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అని అవుతుంది. ఓం అంటే నేను, శాంతి అంటే శాంతి స్వరూపాన్ని అంటే. సో ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి, దాని యొక్క మూల గుణమే శాంతి. అందుకనే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడిగినా అడగకపోయినా మనశ్శాంతిని ఇమ్మని కోరుకుంటాం. పెద్దవాళ్ళు ఏమంటారు, జీవితం ఇలా శాంతిగా గడిచిపోతే చాలు, ఇంతకన్నా మాకు ఇంకేం అక్కర్లేదు అనుకుంటారు. కాబట్టి ఈ శాంతి అనేటువంటిది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అంటే దాన్ని బయటికి తీయడానికి ఉన్నటువంటి మార్గమే ధ్యానం, మెడిటేషన్. అలాగే ప్రకృతి, ఎంతెంతైతే మనం ప్రకృతిని ఎంతెంత మన చుట్టుపక్కల మనం పెట్టుకుంటామో మనకి అంతంతగా, ఎందుకంటే ప్రకృతిలో ఇచ్చే గుణం ఉంటుంది.
అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. అలాగే చూడండి, ఒక గులాబీ చెట్టు ఉంటుంది. గులాబీ బాగా పెరగాలని చెప్పి మనం ఏం చేస్తాం, దానికి ఎరువు వేస్తాం. ఆ ఎరువులో ఎంత దుర్గంధం ఉంటుంది. మనం యాక్చువల్గా ఆ ఎరువు దగ్గరికి మనం వెళ్ళలేం. పేడ పెడతాం, ఇన్ని పెడతాం, అది ఎంతో దుర్గంధం ఉంటుంది. కానీ అలాంటి దుర్గంధం నుంచి ఆ వేళ్ళు ఆ దుర్గంధంలో ఉన్నటువంటి మంచిని తీసుకుని సుందరమైన గులాబీ పుష్పాన్ని ఇస్తాయి. చూడండి, బండరాళ్ళు ఉంటాయి, బండరాళ్ళ మధ్య నుంచి కూడా రావి చెట్టు వచ్చేస్తూ ఉంటుంది. దానికి నీళ్ళు ఎవరు పోస్తున్నారు, ఏమీ పోయట్లేదు, కానీ అది పెరిగిపోతుంది. కాబట్టి ప్రకృతిలో ఈ విధంగా ఎంతో ఇచ్చేటువంటి గుణం ఉంటుంది. సో ఎంతెంత మనం ఉండేటువంటి ప్రదేశాల్లో ఎంతెంతగా అయితే అక్కడ మనం ప్రకృతిని ఎంత పెంచుతూ ఉంటామో అంతంతగా అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ అనొచ్చు, స్పిరిచువల్ పవర్ అనేటువంటిది పెరుగుతుంది. అందుకే అనేక ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో కానీ మనం చూసినట్లయితే ప్రకృతిని చాలా పెంచుతారు, గోవుల్ని పెంచుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళగానే మన మనసు చాలా ఆహ్లాదంగా అయిపోతుంది. ఎందుకు? దాని మధ్యలో ఉంచి వచ్చేటువంటి ఆ ఇచ్చేటువంటి గుణం ఏదైతే ఉంటుందో ప్రకృతి, అది మనల్ని ఇదవుతుంది. కాబట్టి మన చుట్టూ ఎంతో మనలో నెగిటివిటీ ఉండొచ్చు, ఎంతో మన చెడు అనేటువంటిది మన చుట్టూ ఉండొచ్చు. కానీ అందులోంచి మనం ఏదైతే మంచిని అనేటువంటిది ఆస్వాదించినప్పుడు అప్పుడు మన జీవితం ఒక గులాబీ పుష్పంలాగా తయారవుతుంది. అందుకని సంఘటితంగా మనం ఏదైతే అందరం కలిసికట్టుగా ఏదైతే మనం ధ్యానం చేస్తామో, యోగా చేస్తామో, దీని యొక్క ప్రకంపనాలు, దీని యొక్క వైబ్రేషన్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి తప్పకుండా వాతావరణంలో ప్రవేశిస్తాయి. అందుకే చూడండి, ప్రతి సంవత్సరము కొన్ని లిస్టులు తీస్తారు. ఏంటి, ప్రపంచంలో హ్యాపీయెస్ట్ ప్లేస్ అంటే ప్రపంచంలో అన్నిటికన్నా ఆనందకరమైనటువంటి ప్రదేశం ఏంటి, ప్రపంచంలో అందరికన్నా ఎవరు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారు అని చెప్పేసి. సో ఇలాంటి లిస్టులు తీసినప్పుడు వాటిల్లో మనం గమనిస్తూ ఉంటాం. అక్కడ కేవలం భౌతిక వస్తువులనే కాదు, కేవలం భౌతిక సిరి సంపదలు అనేటువంటివే కాదు, అక్కడ వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సంతుష్టత, వాళ్ళ జీవితంలో ఉండేటువంటి ఆప్యాయత, సంబంధాల మధ్య వాళ్ళకు ఉండేటువంటి అనురాగం, ఇవన్నీ ఎలా ఉన్నాయో వీటి అనుసారంగా ఆ నంబరింగ్ అనేటువంటిది తీస్తారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఆధ్యాత్మిక గుణాలే కదా, ఇవన్నీ దివ్య గుణాలే కదా. సో వీటన్నిటినీ మనలో మనం ఎంత పెంపొందించుకుంటే మనమే విశ్వశాంతిని తీసుకుని రాగలం. దీనికోసం ప్రపంచంలో ఎన్నో సంస్థలు, ఎంతో నిర్విరామంగా ఆధ్యాత్మిక సంస్థలు కృషి చేస్తూ ఉన్నాయి. అయితే విధ్వంసం వల్ల జరిగేటువంటిది కనిపించినట్టుగా ఇది కనిపించదు. ఎందుకంటే ఈ మార్పు అనేటువంటిది చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్పు అనేటువంటిది నెమ్మదిగా ఉంటుంది, కానీ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మనకి ఎలా అనిపిస్తుందంటే చుట్టుపక్కలంతా నెగిటివ్గా ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ లేదు. అండ్ ఇంకోటి కూడా ఏంటి, వీటికంత ప్రచారం జరగదు. వీటి గురించి ఎవరు వినాలని కోరుకోరు. అందుకే వీటి గురించి అంత ప్రచారం కూడా జరగని కారణంగా మనం చేయడం వల్ల ఏమవుతుందిలే అనేటువంటి ఒక నిస్సహాయత, ఒక నిస్సత్తుని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ ఎవరి కోసం చేసిన పని, విశ్వశాంతి కోసం చేసినా చెయ్యకపోయినా మన మనశ్శాంతి కోసం మనం చేసుకోవచ్చు. అలాగే ఊరికే అతిగా కూడా అన్ని విషయాలు వినాల్సినటువంటి అవసరం కూడా లేదు. చెప్పేవాళ్ళు వాళ్ళ వృత్తి అది కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనం ప్రతిదీ వినాల్సిన అవసరం మనకి లేదు. ఎంతవరకు మనం సీమితంగా తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకుంటే మంచిది. అందుకే ఆధ్యాత్మిక విషయాలను వినడం, ఆధ్యాత్మిక విషయాలు రాసుకోవడం, వాటిల్లో ఎంతెంత మనం మనస్సుని, బుద్ధిని ఏకాగ్రం చేస్తామో అంతంతగా మన మనశ్శాంతి అనేటువంటిది పెరుగుతుంది. ప్రతి యుద్ధం విషయాలు, అక్కడ అలా జరిగిందంటే, ఇక్కడ ఇలా జరిగిందంటే, ఈ దేశం వాళ్ళు అలా అన్నారంట, ఆ దేశం వాళ్ళు అలా అన్నారంట, అదంతా అతిగా వినడం వల్ల కూడా ఏమవుతుంది, ఆ వైబ్రేషన్స్ని కూడా మనం ఇంకా యాడ్ చేసినట్టు అవుతుంది. దాని గురించి ఊరికే చర్చించుకోవడం, దాని గురించి కొంతమంది వాదించుకుని, కొంతమంది ఒకరితో ఒకరు గొడవలాడుకుంటారు కూడా ఈ విషయాలు, వీళ్ళు కరెక్ట్గా చేశారు, వాళ్ళు కరెక్ట్గా చేశారు అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా సామాన్య మానవులు చూడండి, దండి మార్చ్ జరిగినప్పుడు మన భారత స్వాతంత్రం కోసం ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం వారు ఉప్పు మీద సాల్ట్ మీద ఎప్పుడైతే ట్యాక్స్ వేశారో అప్పుడు గాంధీ గారు దండి మార్చ్ చేశారు. ఆ దండి మార్చ్ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం పునాదుల నుంచి కదిలిపోయింది. అందులో
పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు? అందరూ చాలా సామాన్యమైనటువంటి భారతీయులు. ఇంకా అప్పట్లో చాలామంది నిరక్షరాస్యులు. కానీ వాళ్ళ హృదయంలో చాలా స్వచ్ఛత అనేటువంటిది ఉంది. వాళ్ళలో కార్యోన్ముక్తులే ఉన్నారు. దృఢ సంకల్పం, పట్టుదల, ఇవి మనకి నిజంగా కావలసిన ఆధ్యాత్మిక శక్తులు. ఎంత చదువుకున్నా, ఎంత డబ్బున్నా సరే ఈ ఆధ్యాత్మిక శక్తులు లేకపోతే అవి వేస్ట్, అవి నిర్వీర్యంగా అయిపోతాయి. వాటిని మనం ఉపయోగించుకోలేకపోతాం. కాబట్టి మన అందరిలో, మన ఇండివిజువల్ కాన్షియస్నెస్లో, మన ఇండివిజువల్ చైతన్యంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో విశ్వ పరివర్తన వస్తుంది. అందుకే విశ్వ పరివర్తనకి ఆధారం స్వపరివర్తన. విశ్వ పరివర్తన అయితే నేను మారతానని లేదు, ఎందుకంటే నేను విశ్వం వేరు కాదు కదా, నేను విశ్వం ఒకటే. సో స్వపరివర్తనే విశ్వ పరివర్తనకు ఆధారం. వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మనందరం మన స్థాయిలో ఎంతవరకు మనం కృషి చేయగలమో, ఎంతవరకు మనం సాధన చేయగలమో మనకి దొరికిన సమయంలో మనం చేయొచ్చు. ఒక్కోసారి చూస్తూ ఉంటాం, మెట్రోలో వస్తూ ఉంటే మెట్రోలో అరగంట 25 నిమిషాలు కూర్చోవాల్సి వస్తుంది. కొంతమంది చక్కగా చేతిలో లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇలా చిన్న చిన్న పాకెట్ భగవద్గీతలు పట్టుకొని చదువుకుంటూ ఉంటారు. అది ఎంత మంచి విషయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమందిని చూస్తూ ఉంటాం, అదే సమయంలో ఎన్నో నెగిటివ్ విషయాలు, ఎన్నో కామవికారంతో ఉన్నటువంటి విషయాలు చూస్తూ ఉంటారు. సో ఇద్దరికి ఇలా చేయమని వాళ్ళకి అలా ఎవరూ చెప్పలేదు, ఇలా చేయమని వాళ్ళకి ఎవరూ చెప్పలేదు. కానీ అది మన హృదయంలో ఉన్నటువంటి, మన కాన్షియస్లో ఉన్నటువంటి థాట్ బట్టి అది వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనందరిలో ఏవేవైతే ఈ వికారాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత విధ్వంసాన్ని క్రియేట్ చేయగలవో, దీనికి ఆపోజిట్గా మనలో ఆధ్యాత్మిక దివ్య గుణాలు ఎంతెంతైతే వస్తూ ఉంటాయో అంతంత కూడా మనం విశ్వశాంతిని మనం క్రియేట్ చేయగలం. విశ్వము అంటే మొత్తం ఈ భూగోళం అనే కాదు, మన ప్రపంచం ఏంటో, మనకందరికీ ఒక ప్రపంచం ఉంటుంది. బియాండ్ దట్ ఆ ప్రపంచం మనకి తెలియదు. సో మన చుట్టూ ఉన్న సీమిత ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచంలో మనం శాంతిని తీసుకొచ్చినా కూడా సరిపోతుంది. కాబట్టి మనందరం తప్పకుండా కృషి చేసి మనలో ఎప్పుడైతే మన పరివర్తన తెచ్చుకుంటామో, ఒక దీపం వెలిగితే చాలు అందరూ కూడా సుజోగితులు అవుతారు, అందరూ కూడా జాగృతులు అనేటువంటి వారు అవుతారు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.